ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. సార్, మీకు కొరియర్ వచ్చింది. మీ ఇల్లు ఎక్కడో దొరకడం లేదు, మీ లొకేషన్ ఎక్కడ, మీకు వాట్సాప్లో ఓ నెంబర్ షేర్ చేస్తాం. అది మీరు టచ్ చేస్తే చాలు మీ లొకేషన్ మాకు ట్రేస్ అవుట్ అవుతుంది, మీ పార్సల్ మీకు ఇచ్చేస్తాం అని ఎవరైనా ఫోన్ చేశారా? అయితే అది సైబర్ ట్రాఫిక్ కావచ్చు. తస్మాత్ జాగ్రత్త, అలర్ట్ కండి. ఇలాంటి వాటిని నమ్మితే నిట్ట నిల్వన మునుగక తప్పదు. సైబర్ నేరగాళ్ళు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. అదను చూసి కాటేస్తున్నారు, అందిన కాడికి దోచుకుని మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మనం కాస్త అజాగ్రత్తగా ఉంటే మనకు నిట్ట నిలువున మునగక తప్పదు. కరీంనగర్ లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఓ న్యాయవాదికి మీకు పార్సిల్ వచ్చిందంటూ ఫోన్ చేశారు. సైబర్ నేరగాళ్ల వల్ల పడ్డ ఆ న్యాయవాది వారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యాడు. దీనికి ఆయన చెల్లించుకున్న మూల్యం 2 లక్షలు. జరిగిన ఈ సైబర్ క్రైమ్ పై మా ప్రతినిధి సంతోష్ అక్కడి నుండి ఆ పరమేశ్ గౌడ్ ఎవరైతే న్యాయవాది మోసపోయారో అక్కడి నుంచి మరింత తాజా సమాచారం అందిస్తారు. సంతోష్, ఓవర్ టు యూ. మీకు కొరియర్ వచ్చిందా? మీ అడ్రస్ లొకేషన్ ట్రేస్ అవ్వడం కానీ కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లకు. అలాంటి నేరం కూడా కరీంనగర్ జిల్లాలోని వలెలపల్లి చెందినటువంటి అడ్వకేట్ ఎవరైతే పరమేశ్ గౌడ్ ఉన్నారో అతడు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి వాట్సాప్ హ్యాక్ చేసి ఏకంగా 2 లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్లు కాజేశారు. సో దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పరమేశ్ గౌడ్ మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఎలా హ్యాక్ అయింది, వాట్సాప్ నెంబర్ అమౌంట్ ఎట్లా కాల్ చేశారనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు మీ నెంబర్ మొట్టమొదటిసారిగా ఎలా హ్యాక్ అయిందనే విషయం మీకు ఎట్లా తెలిసింది? నేను ఒంటిగంట ప్రాంతంలో నా ఆఫీసులో ఉండి వర్క్ చేసుకొని కూర్చుండగా నాకు ఒక మనీష్ పాండే అనే ట్రూ కాలర్ ఐడెంటిఫై చేసుకుంటూ నాకు ఒక కాల్ రావడం జరిగింది. మీకు బ్లూ డాట్ కొరియర్లో మీకు బ్యాంకు ఫైల్స్ వచ్చాయి అని చెప్పడంతో ఈ కన్వర్జేషన్ మొత్తం హిందీలోనే జరిగింది. అతను చెప్పగా నాకు ఏదైనా ఉంటే మాకు ఇంటికి తెచ్చి ఇవ్వండి అనగా అతను పదే పదే చేస్తూ ఉండగా అతను ఒకటి మా బాయ్ యొక్క నెంబర్ పంపుతున్నా అని నాకు ఒక 10 డిజిట్స్ ఫోన్ నెంబరు ప్లస్ ఒక 5 డిజిట్స్ తోటి ఉన్న ఒక వేరే నెంబర్ను పంపగా నేను దాన్ని డైల్ చేయగా నాకు అది ఎంఎంఐ మెసేజ్ లోకల్ టర్న్ అయ్యి నా టోటల్గా నా యొక్క కాల్ డైవర్ట్ తనకి వెళ్ళిపోయి నా యొక్క వాట్సాప్ను తను హ్యాక్ చేసి నా ఫ్రెండ్స్ను నాకు అవసరం ఉన్నదని వాళ్ళ దగ్గర నుంచి అతని ఫోన్ నెంబర్కు డబ్బులు వేయించుకొని మోసం చేయడం జరిగింది. ఈ క్రమంలో నా 2 మిత్రులు, ఒకరు కొత్తగూడెం, ఒకరు కరీంనగర్, ఒకరు 90,000, ఒకరు 55,000 వేయడం జరిగింది. దీనిపై పోలీసు వాళ్ళ సైబర్ క్రైమ్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. హ్యాకర్స్ నుంచి నా యొక్క ఫోన్ను డిజేబుల్ చేసి నా యొక్క ఫోన్ను రిస్టోర్ చేసి నాకు ఇవ్వడం జరిగింది. నాకు ఒక 24 అవర్స్ తర్వాత నా యొక్క వాట్సాప్ నాకు మళ్ళీ రిస్టోర్ జరిగింది. ఈ ఖాతా ల్యాబ్ వాళ్ళు నాకు తక్షణ సహాయం చేసినందుకు వారికి నాకు కృతజ్ఞతలు.
అంటే ఇప్పటి వరకు అయితే మీరు చూసే ఉంటారు కదా, మీ వాట్సాప్ హ్యాక్ చేయడం వల్ల ఇంత డబ్బులు దాదాపు 2 లక్షల సుమారు అమౌంట్ కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. అసలు పోలీసు వాళ్ళు మీకు ఏం సమాధానం చెప్తున్నారు అసలు ఇప్పటి వరకు? దాన్ని సైబర్ క్రైమ్ లో దాన్ని రిజిస్టర్ చేశారు. ఒకటి కొత్తగూడెంలో రిజిస్టర్ అయింది, ఒకటి కరీంనగర్లో రిజిస్టర్ అయింది. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారని వచ్చిన అక్కడే కేసు ఫైల్ చేశారా, లేకపోతే కొత్తగూడెంలో కేసు ఫైల్ చేశారు. ఆన్లైన్ లో సైబర్ 1930 పోలీస్ స్టేషన్ లో 1930లో క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ హ్యాకర్స్ యొక్క ఫోన్ నెంబరు క్లియర్ గా ఐడెంటిఫై అవుతున్నది. మీకు ఈ హ్యాక్ అయిందనే విషయం ఎట్లా, మీకు ఎలాంటి అనుమానం రాకుండా చేశారు, అసలు ఏ విధంగా చేశారని మీరు భావిస్తున్నారు? ఎలాంటి అనుమానం రాకుండా నాకు ఒక 45 మినిట్స్ తర్వాత నా యొక్క బ్రదర్ ఇల్లాకి వాట్సాప్లో డబ్బులు అడుగుతుంటే నా యొక్క తను నాకు ఫోన్ చేస్తే అప్పుడు నాకు నా ఫోన్ హ్యాక్ అయింది అనేది ఒక 45 మినిట్స్ తర్వాత తెలిసింది. అంటే మీరు ఇంత న్యాయవాద వృత్తిలో ఉన్నారు కాబట్టి, ఒక ఎంప్లాయ్ కాబట్టి మీదే ఇలాంటి వారినే వాళ్ళు టార్గెట్ చేసి మోసాలు చేస్తున్నారు. అంటే సామాన్యంగా మామూలుగా అన్ఎడ్యుకేటెడ్ కూడా ఏ మెసేజ్ ఇస్తారు సార్? ఈ రోజులలో వచ్చే కొరియర్ కానీ ఓటీపీలు కానీ ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? అంటే వాళ్ళు నేను ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నా అంటే, ఏదైతే రెగ్యులర్గా ఒక సంస్థ నుంచి మనకు కొరియర్ కానీ ఒక ట్రాన్సాక్షన్ అనేది రెగ్యులర్గా జరిగితే వారు వాటిని ఎంచుకొని దాని నుంచి మళ్ళీ ట్రాప్ చేస్తున్నారు. నాకు రెగ్యులర్గా బ్లూ డాట్ నుంచి కొరియర్స్ వస్తూ ఉంటాయి. దాన్ని వాళ్ళు నన్ను అబ్జర్వ్ చేసి నన్ను టార్గెట్ చేసి నా యొక్క ఫోన్ హ్యాక్ చేయడం జరిగింది. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా కానీ ఈ యొక్క సైబర్ నేరగాలు దానికి అనుగుణంగానే వాళ్ళు రూపాంతరం చెంది నెంబర్స్ ఇంతకుముందు గతంలో చూసుకుంటే ఫేస్బుక్ కానీ మామూలుగా ట్విట్టర్ కానీ అకౌంట్స్ కానీ బ్యాంక్ సంబంధించిన అకౌంట్స్ కూడా హ్యాక్ చేయడం జరిగింది. తాజాగా వాళ్ళు ఈ టెక్నాలజీ యూజ్ చేసుకొని కూడా కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి పరమేష్ గౌడ్ యొక్క వాట్సాప్ హ్యాక్ చేసి ఏకంగా తన మిత్రుల ద్వారా 2 లక్షల రూపాయలను కూడా కాల్ చేయడం జరిగింది. కాకపోతే ఆయన పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఆయన న్యాయం జరుగుతుందని భావిస్తారు. సో ఫ్రెండ్స్, ఇది కరీంనగర్లో జరిగిన సైబర్ నేరగాళ్ళ ఉదంతం. సైబర్ నేరగాళ్ళు వాళ్ళకి అవకాశం ఏ రూపంలో దాడి చేస్తారో కూడా తెలియని పరిస్థితి. వాళ్ళు మన వాళ్ళే కావచ్చు, మన పక్కూరులే కావచ్చు, విదేశాల వాళ్ళే కావచ్చు. కొన్ని మనం బయటపడే అవకాశాలు ఉంటాయి, మరికొన్ని మాత్రం బయటపడే అవకాశం ఉండదు. సో సైబర్ క్రైమ్ పట్ల ఎప్పుడు అప్రమత్తంగా ఉండండి. ఇది పీపుల్స్ మీడియా మీకిచ్చే అడ్వైస్.